అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో చాలామందిని ఇబ్బంది పెట్టేటటువంటి బద్ధకం గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలని అంటే ఈ బద్ధకాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఇది మనిషిలో ఉన్నటువంటి ఒక అవలక్షణం. ఎవరైతే ఈ బద్ధకాన్ని జయించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కానీ మనందరికీ అనిపిస్తుంది బద్ధకం అని అంటే, దాన్ని వదిలించుకోవడం అని అంటే అది చాలా కష్టసాధ్యమైనటువంటి పని అని, మనలో ఆనందించేటటువంటి ఆ సమయాన్ని వృధా చేసుకోవటం అని, విశ్రాంతి తీసుకోవడంలో తప్పే ఉందని ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. అసలు బద్ధకానికి గల కారణాలు ఏంటనంటే మనం చేసేటటువంటి పనిని ఇష్టపడకపోవటం, సరైనటువంటి నైపుణ్యాలు లేకపోవటం, నేను చేయలేనేమో అనేటువంటి ఒక భయం, ఫెయిల్ అవుతానేమో అనేటువంటి ఒక భయం, లేదు అనవసరమైనటువంటి విషయానికి సమయాన్ని వెచ్చిస్తూ అవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టేయటం. ఇవన్నీ కూడా బద్ధకానికి ప్రధానమైనటువంటి కారణాలు. అతిగా నిద్రపోవడం ఒక లక్షణం కింద కూడా మనం చూస్తూ ఉంటాం బద్ధకానికి కారణాల విషయాల్లో. అయితే ఒకసారి బద్ధకాన్ని కనుక మనం విడిచేటటువంటి ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇదేమి కష్టసాధ్యమైనటువంటి పని అయితే ఏం కాదు. అయితే చేయాలని అంటే కొంచెం మనం క్రమశిక్షణతో ఉండగలగడం, రొటీన్గా ఒక టైం టేబుల్ మనం ఫ్రేమ్ చేసుకొని ఆ టైం టేబుల్ మన అందరం కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయటం. అంటే ఎన్ని గంటలకు నిద్ర లేవాలో, ఆ రోజులో ఎప్పుడు ఏ పని చేయాలో, ఎంత సమయాన్ని కేటాయించుకోవాలో, ఎన్ని గంటలకి పడుకోవాలో, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక కనుక వేసుకోగలిగితే ఈ బద్ధకాన్ని నుంచి మనం బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే లక్ష్యం పెద్దదని మనకు అనిపించినప్పుడు కూడా బద్ధకంగా ఉంటుంది. కష్టమైనటువంటి పని చేయాలన్నా, మనకు నచ్చని పని చేయాలన్నా కూడా వాయిదాలు వేస్తూ ఉంటాం. చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి భావంతో ఉంటాం, ఎందుకు అంత కష్టపడిపోవటం అని. కానీ అటువంటి విషయాల్లో కూడా ఎంత పెద్ద లక్ష్యం అయినా సరే దాన్ని సాధించాలని అంటే చిన్న చిన్న లక్ష్యాలను మనం ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం కనుక ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద పని అయినా సరే అది సుసాధ్యం అవుతుంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఆ పని పూర్తయిన తర్వాత మనకి కూడా ఒక ఇంట్రెస్ట్ రావటం, ఒక ఆనందం రావటం, పర్వాలేదు పూర్తయిపోతుంది నేను చేయగలుగుతున్నాను అనేటువంటి ఫీలింగ్ రాగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ బద్ధకాన్ని మనం విడిచిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి వ్యాయామం చేయడం. చాలామంది అనుకుంటారు నేను 9 గంటలకి 10 గంటలకు కదా ఆఫీస్కి వెళ్ళేది లేదా స్కూల్కి వెళ్ళేది, ఉదయమే లేచిపోయి ఏం చేయాలి అని. ఆ ఉదయమే లేచినప్పుడు చాలా పనులు మనం పూర్తవుతాయి. వ్యాయామం చేయడానికి చక్కటి సమయం దొరుకుతుంది. అలాగే ఏదైతే ఆఫీస్ వర్క్కి సంబంధించి కానీ స్కూల్కి సంబంధించినట్టు కానీ వర్కులు ఉన్నట్టయితే వాటిని పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆదరా బాదరాగా హైరాణ పడిపోతూ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. తినేటువంటి తిండి విషయంలో కూడా నువ్వు లేటుగా కనుక నిద్ర లేచి కంగారుగా కనుక ఆఫీస్కి వెళ్ళేటువంటి క్రమంలో సరిగా తిండి కూడా తినలేనటువంటి పరిస్థితి. పిల్లల్ని చాలామందిని చూస్తూ ఉంటాం, టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవటం, ఆదరాబదరాగా తినడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం నువ్వు ఎర్లీగా నిద్రలేస్తే సరిపోతుంది. అలాగే బద్ధకానికి ఒక కారణం కూడా నిద్రలేమి, సరిగా పడుకోకపోవటం. చాలా దురదృష్టం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైనటువంటి ఈ స్క్రీన్కి మనం అలవాటు పడిపోయి, మొబైల్ స్క్రీన్ అవ్వచ్చు, టీవీ స్క్రీన్ అవ్వచ్చు, సమయం 11:30, 12 అయితేనే కానీ పడుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో డేట్ కూడా మారిపోయిన తర్వాత పడుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఈ నిద్రలేనితనం కూడా బద్ధకానికి ఒక కారణంగా మనం భావించవచ్చు. ఏ మనిషి అయినా సరే 6 నుంచి 8 గంటలు పడుకున్నప్పుడు మాత్రమే అతను ఆరోగ్యంగా ఉంటాడు. 8 దాటి పడుకున్నా అది అనారోగ్యానికి దారితీస్తుంది. 6 లోపు మనం పడుకున్నా సరే అది అనారోగ్యానికి దారితీసే పరిస్థితి ఉంది. ఎవరైతే 6 నుంచి 8 అంటే 7 గంటలు ఎవరైతే చక్కగా పడుకుంటారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏ విధమైనటువంటి బద్ధకం లేకుండా, నిద్రలేనితనంతో ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క పనులు సక్రమంగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే బద్ధకం కనుక మనం చేస్తే చాలా సమస్యలు వస్తాయి. అంటే అర్జెంట్ అయినటువంటి పనుల్ని మనం వాయిదా వేసుకున్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పనులను వాయిదా వేసుకున్నప్పుడు అది నీ జీవితం మీద విపరీతమైనటువంటి ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి ఉంది. మనిషి జీవితం మారిపోవడానికి సంవత్సరాలు అవసరం లేదు. చిన్న నిర్లక్ష్యం, చిన్న అశ్రద్ధ లేదా చిన్న బద్ధకం మన యొక్క జీవితాన్ని తారుమారు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది.
అలాగే నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటువంటి ఒక మెకానిజం నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అసలు ఏంటి, ఏం చేస్తున్నావు, ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఈరోజు అసలు ఏం చేశాను, చేయాల్సిన పనులన్నీ చేశానా, ఇంపార్టెంట్ వర్క్లన్నీ నేను పూర్తి చేయగలిగానా అనేది ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తుల నుంచి మాట పడేటువంటి పరిస్థితి కూడా ఉండకుండా మన ఈ బద్ధకం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నిర్లక్ష్యం, ఈ బద్ధకం మనిషిని చాలా దిగజారి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగా వ్యక్తిత్వం కూడా ఇది ఒక కొలమానంగా మనం చెప్తూ ఉంటాం. ఎవరైతే బద్ధకంగా సరిగా పని చేసుకోకపోతే అతన్ని మంచి వ్యక్తిగా మనం చెప్పం. క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా, బాధ్యత లేనటువంటి వ్యక్తిగా కూడా మనం పేర్కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బద్ధకాన్ని విడవాలి అని అంటే ఈ చిన్న చిన్న టిప్స్, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకొని, రెండోది నీ మీద నీకు ఉన్నటువంటి ఏదైతే అపనమ్మకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేయాలి. అంటే నేను గెలవలేనేమో, నేను ఓడిపోతానేమో, నాకు అంత సామర్థ్యం లేదేమో, ఇవి కూడా నువ్వు పని వాయిదా వేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం విడిచిపెట్టి నేను ఏదైనా చేయగలను, ఎంత పనైనా సరే కష్టపడితే పూర్తవుతుంది అనేటువంటి ఆలోచన ధోరణికి మనం రాగలగాలి. బాధ్యత తెలుసుకోకపోతే మన బద్ధకాన్ని విడవలేము. ఖచ్చితంగా మనిషికి తను చేస్తున్నటువంటి పని మీద బాధ్యత ఉండాలి. తన జీవితం మీద కూడా ఒక బాధ్యత అనేది మనిషి పెట్టుకోగలిగి ముందుకెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఉన్నటువంటి 24 గంటల్లో మనం అనుకున్నట్టు ఒక 8 గంటలు తీసేస్తే మరి ఉన్న ఆ సమయాన్ని మరి ఎంత చక్కగా మనం వినియోగించుకోవాలా 16 గంటల సమయాన్ని అన్నది ఎవరికాళ్ళు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడపగలిగితే దేన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. తను ఎంటర్టైన్మెంట్ని త్యాగం చేయక్కర్లేదు, తన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని త్యాగం చేయక్కర్లేదు, ఫ్రెండ్స్ని త్యాగం చేయక్కర్లేదు. ఏదైనా అతి అయితేనే అది ప్రమాదంగా ఉంటుంది. అందుకని ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే బద్ధకాన్ని చాలా వరకు మనం జయించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అలాగే చేస్తున్నటువంటి పని విభజన చేసుకొని చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను నెరవేర్చేటటువంటి క్రమంలో కనుక మనం ప్రయత్నం చేస్తే అది కూడా మనం చాలా సులువుగా ఈ బద్ధకం నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరొకటి, మన లైఫ్ పర్పస్ గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ లైఫ్ పర్పస్ గురించి నువ్వు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ బద్ధకం అనేది ఉండదు. కొంతమందిని చూస్తూ ఉంటాం, అసలు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. కారణం వాళ్ళకి ఒక జీవితం మీద ఒక ఆలోచన ధోరణి, వాళ్ళ కుటుంబం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ్యత, అసలు ఎంత క్రమశిక్షణగా ఉంటారంటే అంత క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంత ఎప్పుడు వస్తుందని అంటే బాధ్యత ఉన్నప్పుడు, జీవితం మీద ఒక చక్కటి ఆలోచన ఉన్నప్పుడు ఆ మనిషికి తన వ్యక్తిత్వం మీద తనకున్నటువంటి ఆ గౌరవం, అంటే ఎక్కడ కూడా నేను ఎవరితోనూ మాట పడే పరిస్థితి ఉండకూడదు, బాధ్యతగా ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణి మనిషికి కానీ కలిగితే ఈ బద్ధకం నుంచి చాలా సులువుగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి మనిషి అయినా, ఒక విద్యార్థి కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఒక వ్యాపారస్తుడు కానీ, ఎవరైనా ఒక పొలిటీషియన్, ఎవరైనా సరే ఎప్పుడు ఏం చేయాలో అది చేయాల్సిందే. వాయిదా అంటూ వేసుకుంటూ పోతే మాత్రం, బద్ధకంగా ఉంటే మాత్రం చాలా సమస్యలు మనంతట మనమే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని జటిలమైపోతాయి చేయాల్సిన సమయంలో చేయకపోతే. అటువంటిది ఇప్పుడు చదువుకునే స్టూడెంట్ చదువుకోలేదనుకోండి, బద్ధకంగా కూర్చున్నాడు అనుకోండి, రిజల్ట్ ఆ విధంగానే వస్తుంది. మంచి రిజల్ట్ ఎందుకు వస్తుంది? అలాగే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పని, చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని వదిలేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామినేషన్కి అప్లికేషన్ పెట్టేటటువంటి టైం అవ్వచ్చు, ఒక కరెంటు బిల్లు కట్టేటటువంటిది అవ్వచ్చు, ఆ చివరికి ఆ డిస్కనెక్ట్ చేసేసేటంత వరకు బద్ధకంగా ఊరుకుంటే సమస్యలు అది చాలా తీవ్రతరం అయిపోతాయి, ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా అర్జెంట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఎప్పుడు చేసే పని అప్పుడు చేయండి. ఈ బద్ధకాన్ని విడవడానికి చక్కగా శారీరక వ్యాయామానికి అలవాటు పడండి. చక్కటి ఎంత సమయం పడుకోవాలో అంత సమయం పడుకునేటువంటి ప్రయత్నం చేయటం, లక్ష్యాలని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క లక్ష్యాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా ఉండటం, మానసికంగా స్ట్రాంగ్గా తయారయ్యేటటువంటి ప్రయత్నం చేయటం, నీ వ్యక్తిత్వం బాగుండాలి, నువ్వు గౌరవమైనటువంటి పరిస్థితిలో ఉండాలి, ఎవరితోనూ మాట పడకూడదు అనేటువంటి ఆలోచన ధోరణి కనుక మనిషి రాగలిగి బాధ్యతాయుతంగా ప్రవర్తించగలిగితే ఈ బద్ధకం నుంచి చాలా సులువుగా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే గెలుపోటముల గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రయత్నం గురించే పట్టించుకుంటే
ఏదైనా మనం చేయగలుగుతాం. ఎంత కష్టమైనటువంటి పనైనా మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనిషికి ఉండాలి. కష్టపడేటువంటి తత్వం అనేది మనం అలవాటు చేసుకోగలిగితే మనం దేనైనా చేయొచ్చు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఎటువంటిదైనా సరే, ఎటువంటి గడ్డు పరిస్థితినైనా మనం బయటపడాలని అంటే కష్టపడడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందో. పేదరికం కూడా పెద్ద విషయం ఏం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆ కష్టం అనేదే నీకు ఉపయోగపడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా ఈ బద్ధకం నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఈ బద్ధకం అనే ఈ అవలక్షణాన్ని ఎంత త్వరగా మనం విడిచిపెట్టేస్తే అంత త్వరగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.